Hi, this is Priya. Welcome to City News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి అని డీఎస్పీ చంద్రబాను తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్ నందు సబ్ డివిజన్లో పనిచేసే పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసీజీ, గైనకాలజీ, బీపీ, షుగర్, దంత సమస్యలు, కళ్ళ పరీక్షలు, ఆర్థోపెడిక్, యూరాలజీ, ఫిజియోథెరపీ, గుండె సంబంధిత పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేసే విధంగా నిపుణులైన వైద్యుల చేత ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సిఐ సత్యనారాయణ, సిఐ టేకలపల్లి సురేష్, గుండాల సిఐ రవీందర్, ఎస్ఐలు రతీష్, రాజమౌళి, శ్రీకాంత్, నాగోల్, మీరా, సూర్య మరియు పట్టణంలోని ప్రముఖ వైద్యులైన హర్షవర్ధన్, రవి, తేజస్వి, సాయి, చరిష్మా, రామ్ నివాస్, అశోక్ కుమార్లు పాల్గొన్నారు. మన జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారికి ఆయన మంచి ఎందుకంటే శిరీష మేడం గారికి సంబంధించిన పోలీస్ ఆధ్వర్యంలో ప్రజాపతి సహకారంతో ఈరోజు మీ అందరికి కూడా మెడికల్ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. మెడికల్ హెల్త్ చెకప్లో అందరూ దాదాపు 7 స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. కార్డియాలజీ, ఈఎన్టీ, డెంటల్, గైనకాలజీ అందరూ ఉన్నారు. మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది తెలియజేస్తున్నాము. మీ ఫ్యామిలీస్తో కూడా రావాల్సిన కోరుచున్నాము. ఇక్కడికి వచ్చిన అధికారులందరూ మన ముఖ్య అతిథికి వచ్చిన డిఎస్పీ సార్కి, అదేవిధంగా ఈ ప్రజా వైద్యశాల డాక్టర్ గారు హర్ష గారికి, వేదిక మీద ఉన్న సిఐ గారులకి, అదేవిధంగా డాక్టర్లందరికీ, మన అదేవిధంగా ఎస్ఐ గారులందరికీ, సిబ్బందికి, పత్రికా విలేకరులందరికీ కూడా నమస్సుమాంజలు. ఈ కార్యక్రమాన్ని వచ్చిన అందరికి కూడా చాలా తక్కువ మంది వచ్చారు. మీ ఫ్యామిలీస్తో రాలేదు. ఇప్పుడు సార్ వస్తుంది సార్, ఫ్యామిలీస్ అందరూ వస్తుంది సార్. అందరూ కార్యక్రమం స్టార్ట్ అయినాక వస్తారు. అది కార్యక్రమం గురించి 24 గంటలు మా వాళ్ళు ప్రజల కోసమేనా, మాకేం లేదా అనే టైంలో మా జవాన్లు, మా
రికార్డ్స్, మా మా ఆఫీసర్ల ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరికీ కూడా మనం కూడా మా వంతుగా కొంత ఇది చేపిద్దామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం వల్ల 10 డివిజన్లో మనం క్యాంపులు పెడుతున్నాం. సార్ ఈరోజు కూడా నేను పిలిచా, వస్తా అన్నాడు. బట్ వేరే చోట వేరే ప్రోగ్రాంలో ఉన్నాడు, ఇలాంటి ప్రోగ్రామే వేరే డివిజన్లో ఉన్నాడు. వస్తే వస్తా నేను, డిఎస్పీ గారు మీరు కంటిన్యూ చేయండి అన్నారు. ఎనీహౌ ముందస్తుగా మా ప్రజా వైద్యశాల డాక్టర్లకు మరియు వాళ్ళ నడిపించే మేనేజ్మెంట్కి మరియు వాళ్ళ సిబ్బందికి, మాకు మెడిసిన్ మరియు ఎక్విప్మెంట్ తీసుకొచ్చిన డాక్టర్లందరికీ మా ఇల్లందు పోలీస్ డివిజన్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మా వాళ్ళు కూడా దాదాపు 40-50 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకుంటే లోనే రోగాలు కనబడవు, అర్థమైందా? అదే మఫ్టీలో ఉంటే ఏదో రకరకాల రోగాలు వస్తాయి, కానీ యూనిఫామ్ వేసుకుంటే ఏం రోగాలు కనబడవు. రోగాలు కనబడవు అంటే ఉన్నా కూడా లేనట్టే నటిస్తాం. దీని గురించి యూనిఫామ్ వేసుకున్నాం, కడక్ ఉండాలి, కింద షూ ఉండాలి, పైన క్యాప్ ఉండాలి, విజిల్ కార్డు అన్ని ప్రాంప్ట్గా ఉండాలి, ఉన్న పొట్ట కూడా లోన గుంజుకొని రోడ్డు మీద నిలబడాలి. అంతేనా? అంతేనా కదా? ఎస్. అంటే మనకు రోగాలు లోన ఉన్నా కూడా కనబడకుండా పైన డ్రెస్ వేసుకొని మనం కవర్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కొద్దిగా మఫ్టీ వేసుకొని అందరితో మమేక ఉండి అందులో మెన్నగా సౌకర్యాలు చూసే ఆఫీసర్ని ఈసారి నేను చూస్తున్నా. కాబట్టి మీరందరూ క్షేమంగా, సుఖంగా, ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పిస్తూ నాకు ఇచ్చిన ఈరోజు మా ఇల్లందులోని ప్రజా వైద్యశాల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక 6 స్పెషలిస్ట్తో కూడిన ప్రత్యేక వైద్య శిబిరం గౌరవ డిఎస్పీ గారు, సిఐ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశాము. ఈ దీంట్లో మెయిన్గా ఇక్కడున్న పోలీసు డిపార్ట్మెంట్ వారికి మెయిన్గా బీపీ చెకప్, షుగర్ చెకప్, అవసరమైన వాళ్ళకి ఈసీజీ, నెక్స్ట్ ఐ చెకప్, నెక్స్ట్ త్వరలో కార్డియాలజిస్ట్ గారితో కూడా అవసరమైతే 2 డే కూడా ఈరోజు చేయడానికి ప్లాన్ చేశాము. ఈ అవకాశాన్ని ఇల్లందు పరిసర ప్రాంతాలైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉపయోగించుకుంటున్నారని మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ ఒక్క క్యాంపుతోనే కాదండి, మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఏదైనా కానీ ఎటువంటి సర్వీస్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేయడానికి మా ప్రజా వైద్యశాల వాళ్ళు ఈ 24/7 ఎనీ మిడ్ నైట్ అయినా సరే, ఎలాంటిదైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేయడానికి అయితే మేమైతే రెడీ.